చాలా ఈజీగా చేసుకునే టమాటా చారు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, అలాగే కొంచెం చింతపండు వేస్తేనే టేస్ట్ అండి ఇవి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత చూడండి ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు 4 ఉడికించిన టమాటాని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిలు, తర్వాత పోపు దినుసులు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మిక్సీ పట్టుకునే టమాటా చారు అందులో వేసేసి మీకు కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే కారం వేసుకొని బాగా చారుని మరగనివ్వాలి. అలా మరిగి బాగా తెరులుతున్నప్పుడు ఇలా చూడండి, చూపిస్తున్న విధంగా తెరులుతున్నప్పుడు చారు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. ఈ చారుకి ధనియాల పొడి వేస్తేనే టేస్ట్ అండి, లేకపోతే కొద్దిగా పచ్చివాసనలాగా అనిపిస్తాయి. ఫైనల్గా ధనియాల పొడి వేసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా తెరులుతూ ఉండాలి చారు. అలా తెరులుతూ ఉన్నప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చారు ఎంత తెరిలితే అంత టేస్ట్ వస్తాయండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటా చారు రెడీ.